ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చినండి. ఓ పెళ్లి సొవ్విటి అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తున్నాడు. మన దుమ్మని వారి పెళ్లి సందరండి. అదేనండి బాబా, మన దుమ్మని సత్తయ్య గారు ఆయన శ్రీమతి పద్మ గారు లేరు. ఆప్యాయంగా అందరినీ పలకరించేస్తా ఉంటారు. మరి వాళ్ళ ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు మన సాయి కుమార్ పెళ్ళిండే. ఇదిగో మంచి మనసున్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి ఆ మాటలోను ఆ పద్ధతిలోను లక్షణంగా ఉంటాడండి. మరి అన్నట్టు మన సాయి కుమార్ని చేసుకోబోయి ఆ సక్కన సొక్క ఎవరంటారా? అదేనండి మన మూదల గ్రామ వాస్తవ్యులు మన తోట రమేష్ గారు ఆయన శ్రీమతి సత్యవతి గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉంటారు. మరి వాళ్ళ ఏకైక కుమార్తె ముద్దుల కుమార్తె మన హర్షిత అండి. ఇదిగో కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండు అన్నట్టు. చూసారే కొందన బొమ్మలో ఎంత క్యూట్ గా ఉందో. మరి జంట కూడా చూడముచ్చటగా చక్కగా ఉంది కదండి. మరి ఈ చూడముచ్చటకుండే జంటకు పెద్దలు వివాహం నిశ్చయించారండి. ఇంతకే పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల మార్చి 12వ తారీఖున అనగా గురువారం ఉదయం 10:42 ఇంతకే పెళ్లి ఎక్కడ అంటారా? మన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం మన గంపలపల్లి గ్రామంలోనే ఆర్ఆర్ గార్డెన్స్ లేదు, అక్కడే అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుందండి. అన్నట్టు భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తుందండి. అదే రోజు మధ్యాహ్నం వివాహం అనంతరం కళ్యాణ వేదిక వద్ద విడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మన దుమ్మని వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మీ అందరి కోసం మన సత్తయ్య గారు పద్మ గారు చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మీరు రాకపోతే మా వాళ్ళు బెంగడేసుకుంటారండి. మరి ముత్యాల పందిరిలో వేద మంత్రాల మధ్య అద్భుతంగా జరగబోతుందండి. మీరు వచ్చి ఆశీర్వదించారు అనుకోండి, మీ ఆశీర్వాదాలే ఈ నూతన జంటకి శ్రీరామ రక్షండి. మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు మాత్రం మర్చిపోకుండా బయలుదేరి వచ్చండి.